చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో స్కూల్ బస్సు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పెరిగిన భూముల ధరలు ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి. రాష్ట్రంలో భూ తగాదాలు చంపుకోవడాల వరకు వెళ్లాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూల్చివేతలు, జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలు. అక్కడి నుంచి వెళ్లాలని చెప్పిన ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు మమ్మల్ని వెళ్ళమంటావా అంటూ జనార్దన్ నాయుడుపై గంజాయి బ్యాచ్ కర్రలతో రాళ్లతో దాడి. గంజాయి బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జనార్దన్ నాయుడు. సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జనార్దన్ కుటుంబ సభ్యులు జనార్దన్ పై దాడి చేస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్ లోని తీసిన స్థానికులు. ప్రతిరోజు కాలనీలో బయట నుండి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని చెబుతున్న స్థానికులు. జనార్దన్ ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేసిన సరూర్ నగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో స్కూల్ బస్సు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన ఆర్టీఓ అధికారులు. ఫిట్నెస్ పర్మిట్ లేని 5 బస్సులు సీజ్. ఆర్టీఓ అధికారి సుభాష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీఓ అధికారి అనుష, ఏఎంబీఐ ఇబ్రహీంపట్నం సర్కిల్ వారు కందుకూరు మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ స్కూల్ బస్సులను తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పర్మిట్, ఫిట్నెస్ లేని వాహనాలు మరియు 15 సంవత్సరాలు పాత వాహనాలు స్కూల్ విద్యార్థులకు తరలించడానికి అనుమతి లేనందున ఇది చట్టరీత్యా నేరమని, ఇలాంటి వాహనాలను రోడ్డుపై నడపరాదని 5 వాహనాలను సీజ్ చేసి కందుకూరు పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగిందని వారు మీడియాకు వివరించడం జరిగింది. ఈ తనిఖీలలో ఏఎంబీఐ అనుషతో పాటు ప్రసాద్, రేణయ్య పాల్గొన్నారు. పెరిగిన భూముల ధరలు ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి. రాష్ట్రంలో భూ తగాదాలు చంపుకోవడం వరకు వెళ్లాయి. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో దారుణం. అందరూ చూస్తూ ఉండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం. చిన్నపోర్ల గ్రామంలోని భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100కు డయల్ చేసిన 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందాడు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కూల్చివేతలు, జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. రోడ్డును ఆక్రమించి చేపట్టిన వైఎస్ ఫ్యామిలీ ఫుట్పాత్ ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మాణం, ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు, జేసీబీలతో అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. ముందస్తుగా భారీ బలగాల మోహరింపు. बैक साइड हाँ పెద్దపల్లి
సుల్తానాబాద్ కాట్నపల్లిలో దారుణం జరిగింది. రైస్ మిల్లులో డ్రైవర్ గా పనిచేసే బలరాం అనే వ్యక్తి ఓ 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు. రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తల్లిదండ్రులు, కార్మికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రజాభవన్లో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 పథకాలు అన్ని నెరవేరుస్తున్నామని, ఎన్నికల కోడ్ ఉన్నందున చెక్కుల పంపిణీ లేట్ అయిందని, పేదల రక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఇబ్రహీంపట్నం ఆదిబట్ల మున్సిపాలిటీలోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు జెడ్పీటీసీ భూపతి గళ్ల మైపాల్, ఇబ్రహీంపట్నం చైర్మన్ కప్పరి స్రవంతి, ఆదిబట్ల చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డిలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి మరియు మీరెక్కడికి వెళ్ళినా ఉచితంగా చేసినాం. కరెంటు బిల్లు మీకు ₹1 కట్టాల్సిన పని లేదు. 200 యూనిట్లు మీ కరెంటు బిల్లు ఇస్తున్నాం. కరెంటు బిల్లు మనకు లేట్ అయింది రంగారెడ్డి జిల్లాలో. ఎందుకైందంటే ఎన్నికల కోడ్ ఉంది. వేరే జిల్లాలలో అప్పటికి ఎన్నికల కోడ్ రాలేదు. మీకు ఇప్పుడే మొదలైంది. మీకు 200 యూనిట్ల కరెంటు, మీకు వచ్చే కరెంటు బిల్లు మీరందరూ ఉన్నారమ్మా. ఎంత వస్తుంది ఒక ఇంటికి ఇప్పటిదాకా చెప్పండి నాకు? 600 వస్తుంది. ఎన్ని యూనిట్లు కాలుస్తారు తెలియదా? ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? ఓకే, ఇప్పుడు మీకు 600 కట్టాల్సిన పని లేదు. మీ అందరికి కరెంటు బిల్లు పోద్ది. మరీ ఎక్కువ 200 కంటే ఎక్కువ ఏమన్నా యూనిట్లు కాల్చినప్పుడే మీకు బిల్లు వస్తుంది. మీరు 200 కంటే ఎవరు కూడా మన ఊర్లలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా వర్కర్లకు 18,000 పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు 18,000 వేతనాలు పెంచాలి. ఆశా వర్కర్ల నూతన నియామకాలు చేపట్టాలి. 1వ తారీఖు రోజే ఆశాల జీతాలు చెల్లించాలి. ఆశారహిత అర్హత కలిగినటువంటి ఆశాలకు ఏఎన్ఎం, డిఎన్ఎంల అవకాశాలు కల్పించాలి. ఆశాలకు నెల వారికి జీతాలు రావట్లేదు. గతంలో నెల 1వ తారీఖున జీతాలు వచ్చేవి. ఈరోజు నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మొత్తం ఆశాలందరూ కూడా ఇవాళ కమిషనరేట్కు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 వేతనాన్ని ఇస్తున్న ఆశాలకు వాగ్దానం చేసింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్చ లేదు, మాట లేదు, మంచి లేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 18,000 జీతాన్ని వెంటనే ఆశాలకు అమలు చేయాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా ఆశాలకు సంబంధించిన మరణాలు అయినప్పుడు కానీ, వాళ్ళు ప్రమాదంలో ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. అందుకని ఆశాలందరికీ
హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తాం. మాజీ మిస్ వైజాగ్ ఘటన మరవక ముందే హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలోని రచ్చకెక్కిన మరో వివాహేతర సంబంధం. ప్రియురాలితో భర్త ఎంజాయ్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య, పిల్లలు, ఆపై పిచ్చకొట్టుడు. ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలతో ఉల్లాసంగా గడుపుతుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య మెర్సీ, ఆమె పిల్లలు. తన భర్తతో ఎలా ఉంటావు అని ప్రవీణ్ ను ఆయన ప్రియురాలికి గుణపాఠం. ప్రియురాలిని అడ్డుకుని భార్య మెర్సీ కొడుకుని తీవ్రంగా కొట్టిన భర్త ప్రవీణ్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గొడవ వీడియో. ఇక కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలతో అంబర్పేటలోని డీడీ కాలనీలో సహజీవనం. యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆవేదన. భర్త చేష్టలను బయట పెట్టాలని ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య, కుమారులు. అయితే ప్రవీణ్ ప్రేయసికి ముందే వివాహమైంది. ఆమెకు 2 పిల్లలు కూడా. భర్త ప్రవీణ్ దాడి చేస్తూ ఉండగా పోలీసులను ఆశ్రయించిన భార్య మెర్సీ, పిల్లలు. తనను పనిచేస్తున్నటువంటి సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రవీణ్ తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన. ఘటనా స్థలానికి చేరుకున్న అంబర్పేట పోలీసులు. సంసారం ఖరాబ్ చేసుకొని మొబైల్ విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి ఏం చేసుకొని వస్తావు? సంసారం చేసి ఆ పిల్లల్ని విడిచిపెట్టి చెప్పినప్పుడు ఆమె ఐ లవ్ యూ చెప్పలేదా? నువ్వు పెళ్లి ముఖ్యమా? నారాయణ్ సేవా సంస్థాన్ ఉదయపూర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని వికలాంగుల కోసం ఈ నెల 16న కింగ్ కోటిలోని ఈడెన్ గార్డెన్ లోని ప్యాలెస్ లో ఉచిత నారాయణ్ లింబ్ టాలిఫార్స్ ఫిట్మెంట్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా సంస్థాన్ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చోబిసా పేర్కొన్నారు. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలోని వికలాంగులకు ప్రయోజనం చేకూర్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. గతంలో నారాయణ్ సేవ 3000 మంది వికలాంగులు వారి యొక్క కొలతలు ఇవ్వగా వీరిలో 800 మంది రోడ్డు ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల కారణంగా చేతులు, కాళ్లు కోల్పోయి వైకల్యానికి గురైన వారిని ఎంపిక చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిబిరం ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లుగా తెలిపారు. శిబిరానికి వచ్చే వికలాంగులకు సంస్థ నుండి ఉచిత భోజన ఏర్పాట్లను కూడా చేశామని తెలిపారు. తెలంగాణ రాజ్యంలో నారాయణ సేవా సంస్థాన్ హైదరాబాద్ బ్రాంచ్ ఉదయపూర్ వాళ్ళ సంస్థాన్ పెద్ద సంస్థాన్ వాళ్ళు ఇక్కడ చాలా 16 జూన్కు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు. నారాయణ లిమ్స్ అండ్ టెలిఫోనియా ఫిట్నెస్ క్యాంప్ 16 వచ్చే సండే చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది. దీంట్లో అందరు వికలాంగ వాళ్ళకు కాళ్ళు ఇస్తారు, తర్వాత చేతులు ఇరిగితే చేతులు కూడా ఇస్తారు. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. దీంట్లో కనీసం 3000 మనుషులు పాల్గొంటారు. దీంట్లో మనం ఇచ్చేది నారాయణ సేవా లింక్ మనము 800 మందికి కన్ఫర్మ్ అయింది. వాళ్ళకి ఇది ఇస్తాము. ఇది చాలా విలువైనది. ఇది हैदराबाद में 2000 में नारायण सेवा संस्थान का कार्य शुरू किया और आदरणीय साधु मानव कैलाश जी के आशीर्वाद से आज ये संस्था इस मुकाम तक पहुंची है कि इसको कमल नारायण जी राठी ने एक भवन दान में दिया, जो कि संस्था के सद कार्यों के लिए उपयोग में लाया जा रहा है. वहां पर कंप्यूटर क्लासेस, स्टिचिंग क्लासेस, ज्वेलरी मेकिंग क्लासेस टोटली फ्री चलाए जा रहे हैं विद सर्टिफिकेट. 3 months कोर्स है. జీవో నెంబర్ 1 అతిక్రమించి పాఠశాలలో పుస్తకాలను అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ పైన డిఈఓకి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘం ఏఐవైఎఫ్ ఎస్ఆర్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల ముందు నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్ మరికొద్ది సమయంలోనే పాఠశాలకు చేరుకోనున్న హైదరాబాద్ డిఈఓ
ఆ బుక్స్ సేల్ చేయదు కదా, దాని గురించి మీడియా మేడం మీడియా వాళ్ళు పట్టిస్తున్న పాఠశాల యాజమాన్యం సీజ్ చేయాలి. శ్రీ చైతన్య పాఠశాల వెంటనే సీజ్ చేయాలి. ఆగే ఇప్పుడు చెరవు పోయి పరిచరిస్తారు. మీరు ఎవిడెన్స్ తీసుకోరా? కమిటీ వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకుంటే రేపు పొద్దున మీరు డైరెక్ట్ మేము రిపోర్ట్ ఇవ్వచ్చా? మీరు ఫ్యామిలీ గారు ఏమంటారు తెలుసా? మేడం గారు మాట్లాడతారు, మీరు పక్కన నుంచి ఇవ్వండి అంటున్నారు. ఒక అధికారి అట్లా మాట్లాడొచ్చా? జియో ఎంఎస్ నెంబర్ అసలు గవర్నమెంట్ ఇచ్చింది బుక్స్ యూనిఫామ్ అనేది అమ్మకూడదు. అది విరుద్ధం. వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకా నగర్ లో గురువారం రాత్రి పిట్టల సుదర్శన్ బిల్డింగ్ లో టూలెట్ ఉండటంతో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కు చెందిన హిమాన్షి కూలి పని చేస్తూ చిలుకా నగర్ లోని నివాసం ఉంటుంది. గాంధీ పైప్ కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరిది వేరే ప్రాంతం కావడంతో వారికి అద్దెకు ఇవ్వనని చెప్పి లోపలికి వెళ్లి మళ్లీ పై అంతస్తులో ఉన్నటువంటి రూమ్ కి తాళం వేయడానికి వెళ్లిన సుదర్శన్ పై దాడికి పాల్పడి నోట్లో కర్చీఫ్ పెట్టి అతని ముఖంపై చేతులతో కొట్టారు. స్ప్రే కొట్టే సమయానికి అతను గట్టిగా అరిచాడు. పక్కన ఉన్న అద్దెదారులు వచ్చి అతన్ని రక్షించారు. ఇరుగు పొరుగు వారు వచ్చి నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. పిట్టల సుదర్శన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చారంట. ఇద్దరు లేడీస్ ఒక జెంట్స్ వచ్చారు. ఒక జెంట్స్ వచ్చి ఏం చేశారంటే జస్ట్ ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది. ఇల్లు చూసుకొని వెళ్ళిపోయినాక నైట్ 10 o'clock 10:30కి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే ఒక లేడీ షర్ట్ తోటి వచ్చి అంకుల్ అని డోర్ కొట్టింది. కెమెరాస్ అని చెక్ చేస్తే కనబడలేదు. అది షోల్డర్ వెనక సైడ్ పెట్టి వాళ్ళ ఇంటి సైడ్ మాట్లాడుతుంది. ఆంటీ డోర్ తీసి ఏం కావాలి మీకు, ఈ నైట్ రెంట్ ఇవ్వను అని అంటే, లేదు నాకు కావాలి ఖచ్చితంగా రెంట్, ఈ నాకు బయట వెళ్ళగొడుతున్నారు, నాకు ఖచ్చితంగా రెంట్ కావాలంటే ఇది వద్దు రేపు మార్నింగ్ రండి అని చెప్పింది. ఆంటీ వినలేదు. సరే ఒక 10 minutes ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు కదా అనేసి బయటకి గేట్ తీసి 9 అంకుల్ పైకి వెళ్ళి వచ్చింది. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ చైర్పర్సన్ పుట్ట శైలజ ఎన్నిక చెల్లదంటూ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు. ఎన్నికల అఫిడవిట్ లోని తప్పుడు వివరాలు నమోదు చేసిందంటూ కోర్టును ఆశ్రయించిన కౌన్సిలర్ సయ్యదా అయేషా ఫాతిమా. శైలజ ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య. ఈ విషయంపై కోర్టులో కేసు వేసిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య. హైకోర్టు ఆదేశాలతోటి కరీంనగర్ జిల్లా కోర్టు నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టుకు కేసు బదిలీ. బాధితుల తరపున కేసు వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ మలక్పేట కళ్యాణ్ నగర్ లోని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మున్సిపల్ కౌన్సిల్ నుంచి మంథని మున్సిపల్ కౌన్సిల్ నుంచి పోటీ చేశాను ఇండిపెండెంట్గా. పుట్ట శైలజ అనే రెస్పాండెంట్, ఆమె అఫిడవిట్స్ తప్పుగా నింపింది అని నేను పుట్ట శైలజ వాళ్ళపైన అఫిడవిట్ రాంగ్ పెట్టిందని కోర్టులో నేను వెళ్ళాను. కోర్టు సాయం తీసుకున్నాను. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి కోర్టు ట్రాన్స్ఫర్ అయ్యారు. సో న్యాయం గెలిచింది. వార్డు కౌన్సిలర్గా ఎన్నిక చెల్లదని, మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక చెల్లదనేది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆమె ఎన్నిక చెల్లదన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్ పెట్టడమే జరిగింది. ఆయన ఎక్స్ ఎమ్మెల్యే భర్త, బీఆర్ఎస్ లీడరు, జిల్లా పరిషత్ జిల్లా
జడ్జి రంగారెడ్డి జిల్లా జడ్జి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వటం అనేటువంటి జరిగింది. అదేంటంటే పెద్దపల్లి జిల్లా మంతని మండలం మంతనికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఒక శైలజ అనేటటువంటి ఒక లేడీ, ఆమె నామినేషన్ వేసేటటువంటి సమయాల్లో తనకుండబడినటువంటి ఆస్తులు సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అర్చకులు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఈ రోజు ముకుంద మాల సూత్రాన్ని తెలియజేసిన శ్రీనివాసాచారి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి కోరికలు తీర్చే కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వందలాది మంది భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజున శనివారం సందర్భంగా శ్రీవారికి పంచామృతములతో అభిషేక మహోత్సవం జరిగింది. అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారికి కూడా పంచామృతములతో అభిషేక మహోత్సవం విశేషంగా నిర్వహించబడింది. ఇక్కడ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన 5 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసిన ఆసిఫ్ నగర్ పోలీసులు నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఆసిఫ్ నగర్ ప్రాంతంలోని రోడ్డుపై మొహమ్మద్ కుతుబుద్దీన్ అనే 27 సంవత్సరాల యువకుడిని కత్తి, స్టిక్స్, రాళ్లతోటి అలాగే కర్రలతోటి బండరాయితోటి దాడి చేసి అతి కిరాతకంగా 5 కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి హత్యకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు హత్యకు పాల్పడ్డ 5 ఆ నిందితులను ఈ రోజు అరెస్ట్ చేశారు. మృతుడు గతంలో ఓ హత్య కేసులో ఉన్నాడు. ఆ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లుగా డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. అరెస్ట్ అయిన 5 నిందితుల్లో A1 సయ్యద్ తహేర్, A2 సయ్యద్ ఇమ్రాన్, A4 సయ్యద్ ముజాఫర్లు అన్నదమ్ములు, A3 సయ్యద్ అమాన్, A5 షేక్ జావీద్ స్నేహితులు. అరెస్ట్ అయిన వీరిలోని 3 అన్నదమ్ములుగా ఉన్నారు. వారి సోదరుని మృతుడు కుతుబుద్దీన్ గతంలో హత్య చేసినందున దానికి ప్రతీకారంగా కుతుబుద్దీన్ ను హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ రోజు మనము ఈ ప్రెస్ మీట్ ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేసిన 5 మంది ఎక్స్క్యూజ్ సంబంధించి అందరికి బ్రీఫ్ చేయడానికి పెట్టడం జరిగింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో 13 తారీఖు జూన్ 2024 రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి వర్యులు, జన హృదయ నేత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి శ్రీ మల్లు భట్టి విక్రమార్క అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, మేయర్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ప్రజాభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు విక్రమార్క జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీ మల్లు భట్టి విక్రమార్కకు కేక్ కట్ చేశారు. చెల్లా నరసింహారెడ్డి గజమాల వేసి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చెల్లా బాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ధార్థ దశరథ్, మాజీ కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్ సిద్ధాల మౌనిక శ్రీశైలం, మీర్పేట కార్పొరేషన్ సురేందర్ రెడ్డి, కీసరి యాదిరెడ్డి, కలకుమార్, అలాగే పైలా శేఖర్ రెడ్డి, పరశురాం, సైదులు, రాజేందర్, సోమశెట్టి వెంకటేష్, సంతోష్, బుచ్చయ్య నాయక్, ఆలా శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని గవర్నమెంట్ స్కూల్లో కౌన్సిలర్ బుడుముల యాదగిరి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి చేతుల మీదుగా స్కూల్ పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం, అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో స్కూల్ బస్సు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పెరిగిన భూముల ధరలు ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి. రాష్ట్రంలో భూ తగాదాలు చంపుకోవడాల వరకు వెళ్లాయి. హైదరాబాద్ లోటస్ ప్యాండ్ లో కూల్చివేతలు, జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.